బ్రేకింగ్ న్యూస్ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కేతన్పల్లి మున్సిపల్ కురుక్షేత్రంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ నుంచి మంత్రి వివేక్ బయటికి వెళ్లారు. మంత్రితో పాటు ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఎంపీ వంశీ కూడా బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు కార్యాలయం లోపలే తిష్ట వేశారు. మరి ఇప్పుడు కేతన్పల్లి ఎన్నిక జరుగుతుందా లేక ఆగిపోతుందా, గెలుపు గుర్రం ఎవరు అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. అయితే మంత్రి బయటకు వచ్చిన మున్సిపల్ కార్యాలయం లోపలే బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు ఉన్నారు. మెజారిటీ తమకే ఉందని, ఎన్నిక నిర్వహించి తీరాలి అని వారు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కార్యాలయం లోపల అధికారులతో పాటు సభ్యులు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. లోపల జరుగుతున్న చర్చల సారాంశం ఏంటి, క్షణక్షణం మారుతున్న కేతన్పల్లి పాలిటిక్స్ ఎటు వైపు దారి తీస్తాయి అనేది చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది సేపట్లో కేతన్పల్లిలో ఏం జరగబోతోంది అన్నది తెలియబోతోంది. కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మంత్రి ఎందుకు బయటకు వచ్చారు? ఎక్స్ ఆఫీషియో సభ్యులు, కాంగ్రెస్ కు చెందిన ఎక్స్ ఆఫీషియో సభ్యులు కూడా ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పుడు మున్సిపల్ కార్యాలయంలో ఏం జరుగుతోంది? ఈ రోజు అక్కడ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉందా లేదా వాయిదా పడే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? మున్సిపాలిటీ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఇష్యూ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఎన్నిక జరిగేటటువంటి సందర్భంలో స్వల్ప ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతల నడుమ 14 మంది ఎవరైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి వచ్చే క్రమంలో ఆయన కాన్వాయ్పై కూడా రాళ్ల దాడి జరిగింది. అనంతరం మంత్రి అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎంపీ గడ్డం వంశీ ఇక్కడికి రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత చాలా సేపు వరకు ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించి. ఇటు ప్రమాణ స్వీకారాల అనంతరం ఇటు ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి క్లారిటీ లేకపోవడంతో చాలాసేపు వేచి చూసి ఆ సమయం దాదాపుగా 12:30 వరకు వేచి చూసి ఇటు మంత్రి అలాగే ఎంపీ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత సమయం దాటిందని ఒక ఏకాభిప్రాయానికి, ఒక మెజార్టీ లేదు అని చెప్పేసి అటు ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా అయితే అధికారులు ఇప్పుడిప్పుడే ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అయితే మాకు పూర్తి కోరం ఉంది. అయితే లోపల కూడా ఇటు ఇరు వర్గాలకు చెందిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సిపిఐ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కొట్టుకున్నారని చెప్పేసి అయితే అంటే దాడి చేసుకున్నారు, పరస్పరం మాటల యుద్ధం చేసుకున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి స్థాయి కోరం ఉంది. మాకు కావాలని ఇక్కడ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారు, మాకు ఎన్నిక ఖచ్చితంగా జరగాలి లేదా జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాలని చెప్పేసి ఇటు మున్సిపల్ కార్యాలయం లోపలే ఈ కౌన్సిలర్ అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా అధికారులు అయితే ఇటు ఎన్నిక వాయిదా పడినట్టుగా అయితే ప్రకటించినప్పటికీ కూడా అక్కడ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులు కదలకపోవడంతో ఇంకా ఏం జరుగుతోంది అక్కడ? కోరం ఉందా లేదా? బీఆర్ఎస్ అభ్యర్థుల కోరం ఉంది అని అంటున్నారు, 14 మంది సభ్యుల బలం ఉంది అని అంటున్నారు. నిజానికి అక్కడ 22 స్థానాలు ఉన్నాయి కాబట్టి 12 బలం ఉంటే సరిపోతుంది. కానీ అక్కడ కోరం ఉందా లేదా? ఏం జరుగుతుంది? వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ నుండి మొదటగా అంటే బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన ఇక్కడ అలయన్స్ ఉంది. వీళ్ళ ఇద్దరు అభ్యర్థులు కూడా లోపలికి వచ్చారు. పూర్తి స్థాయి కోరంతో 14 మందితో వచ్చారు. అయితే ఏదైతే అధికారులు ఇక్కడ ఎలక్షన్ అయితే సమయం మించింది, వాయిదా వేస్తున్నామని చెప్పేసి ప్రకటించినప్పటికీ కూడా అక్కడ కోరం ఉంది. ఆ కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరపట్లేదని చెప్పేసి అయితే ఇటు కౌన్సిలర్ అభ్యర్థులంతా, ఇటు బీఆర్ఎస్ సిపిఐకి కూటమికి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఎందుకు జరపలేదంటే అధికారుల నుండి సరైన సమాధానం రావట్లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాలని అలాగే చైర్మన్ ఎన్నిక జరపాలని పట్టుబట్టి అక్కడ భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నిక వాయిదా పడినట్టుగా ప్రకటించారా? ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థులు లోపలే ఉండటానికి కారణం ఏంటి? ఇంకా బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు? బయటకు వచ్చినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామిని అలాగే ఎంపీని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఏమీ స్పందించలేదు. వాళ్ళంతా లోపల డిస్కషన్ నడుస్తుందని చెప్పారు తప్ప ఇంకా ఇంతకు మించి ఏమీ స్పందించలేనటువంటి స్థితి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన అనంతరం కూడా చాలా సేపు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఇక్కడ. ఆ తర్వాత కౌన్సిలర్ అభ్యర్థులు కూడా నినాదాలు చేస్తూ
అక్కడ మున్సిపల్ కార్యాలయం గేట్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆ డోర్ వద్దకు వచ్చి నినాదాలు చేయడం జరిగింది. ఆ నినాదాలు చేసిన చాలాసేపటికి ఇటు అధికారులు కూడా మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక వాయిదా పడింది అన్నట్టయితే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాయిదా పడిందని ప్రకటించినా కూడా తాము ఘోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నిక ఇలా వాయిదా వేస్తారు, తాము బయటికి రాము, జిల్లా కలెక్టర్ వచ్చి చెప్పేంత వరకు కూడా తాము బయటికి రామని చెప్పేసి ఇటు విశ్వించి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ఇర్ఫాన్, కేతనపల్లిలో ఉత్కంఠ కొనసాగుతుంది. కేతనపల్లిలో బీఆర్ఎస్ కు కోరం లేదు అని చెప్తున్నారు. కోరం లేకపోయిన కారణంగానే పూర్తి మెజార్టీ బీఆర్ఎస్ కూడా లేదు అని చెబుతున్నారు. సో కోరం లేకపోయిన కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇప్పుడే అక్కడ నుంచి మంత్రి వివేక్ కూడా బయటకు వచ్చారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇంకా మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. కేతనపల్లి ఎవరి వశం కాబోతుందో చూడాలి. ఈ కేతనపల్లిలో 22 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 వార్డులను మేము సొంతం చేసుకున్నాం, మాకు పూర్తి కోరం ఉంది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ అంతమంది సభ్యులు ఇక్కడికి వచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సో బయట మున్సిపల్ కార్యాలయం బయట భారీగా పోలీసు బలగాలు మోహరించిన దృశ్యాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.